హాయ్ ఫ్రెండ్స్. డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్ ఎక్కడ పుట్టారు? వారి పేరెంట్స్ ఎవరు? విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? అతను నేర్చుకున్న యాక్టింగ్ స్కూలు ఎక్కడ ఉంది? ఆ యాక్టింగ్ స్కూల్‌లో ఎంతమంది పెద్ద పెద్ద హీరోలు యాక్టింగ్ నేర్చుకున్నారు? కృష్ణంరాజు గారితో వారికున్న బంధం ఏంటి? పాన్ ఇండియా స్టార్‌గా ఎప్పుడు ఎదిగారు? ప్రభాస్ చేసిన గొప్ప పనులు ఏంటి? వీటన్నిటి గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. వీరిది క్షత్రియ కుటుంబం, అంటే రాజుల వంశం. వీరు 23 అక్టోబర్ 1979లో అయితే చెన్నైలో అయితే జన్మించారు. వీరి ప్రస్తుత వయసు 46 సంవత్సరాలు. వీరి యొక్క ఎత్తు 6 అడుగుల 2 అంగుళాలు, అంటే చాలా హైట్గా ఉన్నారండి. వారి ఫాదరు, మదరు, సిస్టరు, వారి పిక్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. పేరెంట్స్ దివంగత సినీ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణరాజు. వారి అమ్మగారు శివకుమారి. నెక్స్ట్ ప్రభాస్ గారు ఎక్కడ చదివారు అనేది ఇప్పుడు తెలుసుకుందాము. చెన్నైలోని డాన్ బాస్కో మెట్రికులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎగ్మోర్లో అయితే చదివారు. మీరు ఆ స్కూల్ని ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ భీమవరంలోని మొగల్తూరు సమీపంలోని పశ్చిమ గోదావరి డిస్టిక్ స్వగ్రామంలో అయితే డిఎన్ఆర్ హై స్కూల్లో అయితే వీరు చదవడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ నలంద కాలేజీలో మరియు హైదరాబాదు శ్రీ చైతన్య కాలేజీలో బీటెక్ని అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఇక యాక్టింగ్ స్కూలు విశాఖపట్నం, వైజాగ్లోని సత్యానంద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అయితే యాక్టింగ్ అయితే నేర్చుకున్నారు. వీరితో పాటు పెద్ద పెద్ద హీరోలు కూడా నేర్చుకోవడం జరిగింది. వారిని ఇప్పుడు చూద్దాం. ఈ యాక్టింగ్ స్కూల్లోనే పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్, నెక్స్ట్ కళ్యాణ్ రామ్, రవితేజ, బ్రహ్మాజీ, వేణు, శర్వానంద్, ఇట్లా తమిళ్ హీరో జయం రవి, నెక్స్ట్ రాఘవేంద్రరావు కుమారుడైన ప్రకాష్, ఇలా చెప్పుకుంటూ పోతే 250 మందికి పైగా యాక్టర్స్ ఇదే స్కూల్లో అయితే చదవడం జరిగింది, యాక్టింగ్ అయితే నేర్చుకోవడం జరిగింది. ప్రభాస్ గారికి యాక్టింగ్ నేర్పించిన సత్యానంద్ గారు వీరే. ఆ యాక్టింగ్ స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత ఒక యాక్టింగ్ చేయడం వల్ల ఏఎన్ఆర్ చేతుల మీదుగా ప్రభాస్ గారికి అయితే అవార్డు లభించింది. ఇక వీరి సినీ రంగ ప్రవేశము 2002 ఈశ్వర్తో అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత రాఘవేంద్ర సినిమా 2003లో చేశారు. అది అంతగా ప్రజాదరణ పొందలేదు. కానీ 2004 వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ని అయితే అందిపుచ్చుకున్నారు. ఆ తర్వాత కంటిన్యూస్గా సినిమాలు చేస్తున్నారు. 2005లో ఛత్రపతి సినిమా, ఇలా వరుసగా ప్రభాస్ గారు ప్రస్తుతానికి 24 సినిమాలు అయితే తీయడం జరిగింది. మిర్చి సినిమాకు మొట్టమొదటి నంది అవార్డును వీరి కెరియర్లో అయితే సంపాదించుకోవడం జరిగింది. ఆ తర్వాత సైమా అవార్డు బాహుబలి 2 2017 చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అయితే అవార్డు అయితే సాధించారు. నెక్స్ట్ రష్యన్ ఆడియన్స్ హాట్ అవార్డు. రష్యాలో బాహుబలి సంచలనం సృష్టించడం జరిగింది. ఆ రష్యా ప్రేక్షకుల ఆదరణ వల్ల అతనికి ప్రత్యేకమైన పురస్కారాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అరుదైన ఘనత వీరు సాధించారు. అదేమిటంటే
లండన్లో తొలి దక్షిణ భారత నటుడు ప్రభాస్ గారి మైనపు విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. అంతేకాకుండా వీరు ఫోర్బ్స్ సెలబ్రిటీ 100లో 2015 నుంచి నిరంతరంగా ఫోర్బ్స్ ఇండియా జాబితాలో అయితే చోటునైతే సంపాదించుకున్నారు. ఇక ప్రభాస్ గారికి కృష్ణంరాజు గారితో ఉన్న బంధం ఏమిటో తెలుసుకుందాము. కృష్ణంరాజు గారు వీరికి కొంతమంది పెదనాన్న అంటారు, కొంతమంది బాబాయ్ అనేసి అంటారు. అయితే కృష్ణంరాజు గారు మరియు ప్రభాస్ గారు ఇద్దరూ కలిసి నటించిన చివరి చిత్రము రాధేశ్యామ్. ఆ తర్వాత కృష్ణంరాజు గారు మరణించిన తర్వాత ప్రభాస్ గారు అయితే ఎంతో భావోద్వేగానికి గురవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు. అంతేకాకుండా వారి యొక్క బిరుదు రెబల్ స్టార్ అనేది తన పేరుకు ముందుగా పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా కృష్ణంరాజు గారు స్థాపించిన గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ని అయితే ప్రస్తుతము వీరే ముందుకు తీసుకుని వెళ్తున్నారు. అంతేకాకుండా మన తెలుగు భాష గొప్పతనాన్ని మరియు తెలుగు ఇండస్ట్రీ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి ప్రభాస్ గారు అనేసే చెప్పాలి. వీరు బాహుబలి 2015లో, బాహుబలి 2 2017లో యాక్టింగ్ చేయడం జరిగింది. ఈ సినిమా ద్వారా ప్రపంచానికి తెలుగు ఇండస్ట్రీ యొక్క గొప్పతనం తెలిసింది మరియు తెలుగు భాష యొక్క గొప్పతనం అయితే తెలియడం జరిగింది. వీరు నటించడం వల్ల భారతదేశపు మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్గా ప్రశంసలైతే పొందడం జరిగింది. ఇక ప్రభాస్ గారు చేసిన సేవలు, సంక్షేమ కార్యక్రమాలు అయితే కరోనా టైంలో అయితే అందరి స్టార్స్ కంటే ఇతనే 4 కోట్ల పైగా విరాళమైతే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్ సమీపంలోని కాజీపల్లి రిజర్వ్ ఫారెస్ట్ని దత్తత తీసుకొని అక్కడ 1650 ఎకరాలకు పైగా ఆ స్థలంలో అయితే ఒక అడవిలాగా అభివృద్ధి చెందేటట్లుగా డబ్బు సాయం అయితే చేస్తున్నారు. అంతేకాకుండా సినీ కార్మికుల సహాయం కోసం అనేసి ఎంతో అమౌంట్లనైతే వీరు అందచేయడం జరిగింది. అంతేకాకుండా కల్కి సినిమా విజయం తరువాత ప్రతి టెక్నీషియన్కి, చిన్న స్థాయి టెక్నీషియన్కి 10,000 రూపాయల పైనే డబ్బు బహుమతిగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వ్యక్తిగతంగా ఎంతోమందికి ఆర్థికంగా సహాయం చేస్తున్న గొప్ప వ్యక్తి మన రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ గారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.